అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఉమా పార్వతి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్ హ్యాంగింగ్ తయారు చేయడం కోసం ఇక్కడ నేను అక్రిలిక్ కలర్స్, బ్రష్, పెన్సిల్, బ్యాంగిల్, ఫెవికోల్, సీజర్, పేపర్ రోల్స్ ఇంకా కార్డ్బోర్డ్ని యూస్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ ఎందుకంటే కార్డ్బోర్డ్ పైన ఈ విధంగా పెట్టి మనం సర్కిల్ గీసుకొని కట్ చేసుకోవడానికి. ఇలాంటి సర్కిల్ కార్డ్బోర్డ్స్ నేను 9 తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే మీరు తీసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు లేదా ఇంటికి కావాల్సిన సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు లేదంటే షూస్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలాంటి కార్డ్బోర్డ్లో పెట్టి ఇస్తారు కదండి. ఆ వస్తువులను అయితే వాడుకుంటాం కానీ ఈ కార్డ్బోర్డు ఎందుకు పనికిరాదని మనం యూస్ లేదని పడేస్తాం కదా. అలా పడేయకుండా ₹1 ఖర్చు కూడా లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోని మనం ఏ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సర్కిల్స్గా పెన్సిల్తో గీసుకున్నాం కదండి, వాటిని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకు సర్కిల్స్ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటికి అక్రిలిక్ కలర్, ఎల్లో కలర్ తీసుకుని పెయింట్ చేయాలి. పెయింట్ చేసిన సర్కిల్స్ని పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలండి. అన్నింటినీ ఈ విధంగానే పెయింట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, బాగా ఆరిపోయాయి. ఆరిన వీటికి వెనక వైపు ఈ విధంగా మనం పేపర్ రోల్స్తో ఒకదానితో ఇంకొకటి జాయింట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ సర్కిల్స్ మధ్యలో ఈ విధంగా నేను పెన్సిల్తో డాట్ లాగా పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ రెడ్ కలర్ డాట్ చుట్టూ చిన్న చిన్న డాట్ లాగా గ్రీన్ కలర్ పెట్టుకోవాలి. ఇప్పుడు సర్కిల్స్ అవుట్లైన్ కోసం బ్లూ కలర్ డాట్స్ పెట్టుకోవాలి. బ్లూ కలర్ మధ్యలో వైట్ కలర్ బాగుంటుంది కదండి, అందుకే మధ్యలో వైట్ కలర్ కూడా పెట్టుకోవాలి. ఈ వాల్ హ్యాంగింగ్ ఇంకొంచెం అందంగా ఉండడం కోసం
ఈ గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ డాట్లలో మధ్య మధ్యలో వైట్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సర్కిల్స్ మనకు పూర్తిగా ఈ విధంగా అయితే తయారైందనమాట. ఇప్పుడు వీటిని ఇంకొంచెం అందంగా తయారు చేయడం కోసం ఫ్లవర్స్ చేస్తున్నాను. దానికోసం 5 సెంటీమీటర్ల పొడవు వెడల్పు కలిగిన పేపర్ను తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న కలర్ పేపర్పై ఈ విధంగా మనము ఫ్లవర్ షేప్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని మనం గీసుకున్న షేప్లోకి కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని ఒకవైపు కట్ చేసి ఈ విధంగా ఒకదానినొకటి అంటిస్తే మనకు ఫ్లవర్ షేప్ అనేది ఏర్పడుతుంది. వీటి రేకుల్ని ఈ విధంగా మనము కింది వైపుకి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఫ్లవర్ షేప్ అనేది చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. తయారైన ఈ పేపర్ ఫ్లవర్స్ను ఈ విధంగా మనము పేపర్ స్ట్రిప్కి అంటించుకొని ఈ విధంగా జాయింట్ చేయాలి. చూశారు కదండి, ₹1 ఖర్చు లేకుండా ఏ విధంగా వాల్ హ్యాంగింగ్ అనేది చేసుకోవచ్చో. దీనిని తయారు చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. మనకు టైం దొరికినప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులతో ఏదో ఒకటి క్రాఫ్ట్ తయారు చేస్తూ ఉంటే మనకు బాగుంటుందండి. ఇల్లును కూడా ఇంకొంచెం అందంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.